వెల్కమ్ టు విఆర్ఎడ్ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనం రాష్ట్రపతి గురించి, ప్రెసిడెంట్ గురించి ఇన్ని రోజులు ఈ వీడియోస్ లో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రపతికి సంబంధించినటువంటి లాస్ట్ వీడియో ఇది. సో మనకి భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారో నేను మీకు ప్రతి వీడియోలో ఇస్తున్నాను. సో మీరు రివైజ్ చేస్తూ ఉండండి, ఈజీగా గుర్తుండిపోతుంది. మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి? 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు పొందుపరచబడ్డాయండి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. భాగం అంటే 5వ భాగము, ఆర్టికల్స్ అంటే 52 నుండి 151 వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం భారతదేశంలో రాష్ట్రపతుల వరుస క్రమాన్ని నేర్చుకుందాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ లో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతుల వరుస క్రమాన్ని మనం నేర్చుకుందాము. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మన భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేయడం జరిగింది. ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు. వీరు వరుసగా 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేశారు. ఎన్నిసార్లు అండి? 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారే. అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి ఒక ప్రముఖ గ్రంథం ఉంటుంది, అదేంటంటే ఇండియా డివైడెడ్. ఏంటండి? ఇండియా డివైడెడ్. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క సలహా మనకి భారత రాష్ట్రపతి గారు కోరుతారు కదా, ఆ ఆర్టికల్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా చేస్తాను. అలా సుప్రీంకోర్టు సలహాను కోరిన అత్యధిక సార్లు సుప్రీంకోర్టు సలహా కోరినటువంటి భారత రాష్ట్రపతి ఎవరంటే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా హిందూ కోడ్ బిల్లు విషయంలో, ఏ కోడ్ బిల్లు విషయంలో అండి? హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆ బిల్లును ఆమోదించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా ఇంపార్టెంట్ కాదండి. కాకపోతే ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను సుప్రీంకోర్టు సలహాను అత్యధిక సార్లు కోరడం చెప్పాను కదా, అదేవిధంగా అలా సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరడం మనం ఏ దేశం నుండి గ్రహించామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. దక్షిణాది రాష్ట్రం నుండి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక టీచర్ గా పనిచేసి రాష్ట్రపతిగా నియమించబడినారు. ఒక టీచర్ గా పనిచేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అసలు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈయన 2వ రాష్ట్రపతి, పదవిరీత్యా మాత్రం 3వ రాష్ట్రపతి. ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు రాష్ట్రపతిగా వరుసగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినటువంటి మొదటి రాష్ట్రపతి కూడా ఎవరండి? మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఏ సంవత్సరంలో? 1962 సంవత్సరంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. మనకి జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 ప్రకారం భారత రాష్ట్రపతి గారు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. అలా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన తొలి రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి. అదేవిధంగా భారత రత్న పొందినటువంటి మొదటి రాష్ట్రపతి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి జాకీర్ హుస్సేన్ గారు. ఎవరండి? జాకీర్ హుస్సేన్ గారు. మీరు ఏ రాష్ట్రం అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మీరు తొలి ముస్లిం రాష్ట్రపతి. ఏంటండి? మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరండి? జాకీర్ హుస్సేన్ గారు. అదేవిధంగా పదవిలో ఉండగానే మరణించినటువంటి తొలి రాష్ట్రపతి కూడా జాకీర్ హుస్సేన్ గారు. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు. అదేవిధంగా వీరు హైదరాబాద్ లో జన్మించారు, మన తెలంగాణలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ లో జన్మించడం జరిగింది జాకీర్ హుస్సేన్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జన్మించారో మీరు గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదేవిధంగా ఈయన 3వ రాష్ట్రపతి. పదవీరీత్యా అయితే
4వ రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి 2వ వ్యక్తి. మొదటి వ్యక్తి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ మనకి వివి గిరి గారు. వివి గిరి గారు ఏ రాష్ట్రం అండి? ఒడిస్సా రాష్ట్రం. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి గారు. ఎవరండి? వివి గిరి గారు. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి తొలి ఉపరాష్ట్రపతి వివి గిరి గారు. ఆ తర్వాత మనకి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు కదా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత మనకి స్వతంత్ర అభ్యర్థిగా వివి గిరి గారు ఎన్నిక కావడం జరిగింది. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. మనకి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి, 2వ ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా కాకుండా 2వ ప్రాధాన్యత ఓటు ద్వారా వివి గిరి గారు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా తన ఎన్నికకు సంబంధించినటువంటి వివాదంలో సుప్రీంకోర్టులో స్వయంగా తన వాదనను వినిపించిన రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. జాతీయ అత్యవసర పరిస్థితిని 2వసారి విధించినటువంటి వ్యక్తి ఎవరు? వివి గిరి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. నెక్స్ట్ మనకి జస్టిస్ హిదాయతుల్లా గారు. ఎవరండి? జస్టిస్ హిదాయతుల్లా గారు. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎందుకండి? మనకి జాకీర్ హుస్సేన్ గారు మరణించడంతో వివి గిరి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు కదా. నెక్స్ట్ వివి గిరి గారు రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రపతి పదవి ఖాళీ ఉంది, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి గారు రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నారు. అప్పుడు సిజేఐ ఎవరైతే ఉన్నారో, భారత రాష్ట్రంలో సుప్రీంకోర్టు యొక్క సిజేఐ ఎవరైతే ఉన్నారో ఆ సిజేఐ అయినటువంటి జస్టిస్ హిదాయతుల్లా గారు భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అలా భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు సిజేఐ, మొట్టమొదటి సుప్రీంకోర్టు సిజేఐ ఎవరు భారత రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే జస్టిస్ హిదాయతుల్లా అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇది ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగిందండి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ హిదాయతుల్లా గారు. నెక్స్ట్ మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఏ రాష్ట్రం అండి? అస్సాం రాష్ట్రం. అంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఎవరండి? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన 3వ రాష్ట్రపతి కూడా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అదేవిధంగా ఆర్డినెన్స్లు ఏవైతే ఉంటాయో అత్యధిక ఆర్డినెన్స్లు జారీ చేసింది కూడా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు మాత్రమే. నెక్స్ట్ మనకి బిడి శెట్టి. ఎవరండి? బిడి శెట్టి. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి 3వ వ్యక్తి. నెక్స్ట్ మనకి నీలం సంజీవరెడ్డి గారు. ఎవరండి? నీలం సంజీవరెడ్డి గారు. ఏ రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఎవరండి? నీలం సంజీవరెడ్డి గారు. అదేవిధంగా అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది నీలం సంజీవరెడ్డి గారు. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తి కూడా నీలం సంజీవరెడ్డి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. లోక్సభ స్పీకర్ గా పనిచేసిన ఏకైక రాష్ట్రపతి కూడా మనకి నీలం సంజీవరెడ్డి గారు. మొదటిసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోవడం జరుగుతుంది వివి గిరి చేతిలో. ఎవరి చేతిలో అండి? వివి గిరి చేతిలో. నెక్స్ట్ మనకి జ్ఞాని జైల్ సింగ్. ఎవరండి? జ్ఞాని జైల్ సింగ్. ఏ రాష్ట్రం అండి? పంజాబ్ రాష్ట్రము. తొలి సిక్ రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్ గారు. అదేవిధంగా వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన తొలి రాష్ట్రపతి కూడా జ్ఞాని జైల్ సింగ్ గారు. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏదైతే ఉంటుందో, ఆపరేషన్ బ్లూ స్టార్ లో స్వర్ణ దేవాలయంపై మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ జరుగుతుంది కదా, ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన సమయంలో రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోస్టల్ బిల్లును పాకెట్ వీటో చేసిన రాష్ట్రపతి కూడా జ్ఞాని జైల్ సింగ్ గారు. ఎవరండి? జ్ఞాని జైల్ సింగ్ గారు. మనకి ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది పంజాబ్ లో ఏదైతే ఖలిస్తాన్ మూమెంట్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వారు స్వర్ణ దేవాలయంలో దాక్కోవడం జరుగుతుంది. సో స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి ఖలిస్తాన్ మిలిటెంట్స్ పై మన భారత ప్రభుత్వం ఎవరైతే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పటి రాష్ట్రపతి ఎవరండి? జ్ఞాని. నెక్స్ట్ మనకి ఆర్ వెంకట్రామన్. ఎవరండి? ఆర్ వెంకట్రామన్. ఏ రాష్ట్రం అండి?
తమిళనాడు రాష్ట్రం. అత్యధిక మంది ప్రధానుల చేత ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతి ఎవరంటే ఆర్ వెంకట్రామన్. ఈ ఆర్ వెంకట్రామన్ గారికి సంబంధించి ఒక ప్రముఖ పుస్తకం ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్. ఏంటండి? మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథ రచయిత ఆర్ వెంకట్రామన్ గారు. నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ. ఎవరండి? శంకర్ దయాల్ శర్మ. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్ రాష్ట్రం. వివాదాస్పద దళిత క్రిస్టియన్లకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును వీటో చేసినటువంటి రాష్ట్రపతి ఎవరంటే శంకర్ దయాల్ శర్మ గారు. బాబ్రీ మసీద్ వివాదం ఏదైతే ఉందో, బాబ్రీ మసీద్ వివాదం ఈయన కాలంలోనే జరిగింది. ఎవరి కాలంలో అండి? శంకర్ దయాల్ శర్మ గారి కాలంలో. నెక్స్ట్ ఇతన్ని రాజనీతిజ్ఞ రాష్ట్రపతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా ప్రసిద్ధి చెందింది ఎవరు? శంకర్ దయాల్ శర్మ గారు. నెక్స్ట్ మనకి కేఆర్ నారాయణ్ గారు. ఎవరండి? కేఆర్ నారాయణ్ గారు. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం. దళిత వర్గాలకు చెందినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరండి? కేఆర్ నారాయణ్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సాధారణ పౌరుడు వలె ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మొదటి రాష్ట్రపతి కూడా కేఆర్ నారాయణ్ గారు. ఎవరు? కేఆర్ నారాయణ్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి? తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. రాజకీయ నేపథ్యం ఏదీ లేకుండా రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తి కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఏమని పిలుస్తారండి? మిజైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగారు, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏమని పిలుస్తారు? మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలవడం జరుగుతుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సాధారణ పౌరుడు వలె ఓటు హక్కు వినియోగించినటువంటి రెండవ రాష్ట్రపతి కూడా మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జోడు పదవుల బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని పునః పరిశీలన కోసం పంపడం జరిగింది. అదేవిధంగా సుఖోయ్ యుద్ధ విమానం ఏదైతే ఉంటుందో ఆ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతి కూడా ఏపీజే అబ్దుల్ కలాం. అదేవిధంగా పురా అనే పథకం, ప్రఖ్యాత పథకం పురా అనే పథకాన్ని నిర్మించింది ఎవరు అంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ పురా అంటే అబ్రివేషన్ ఏంటంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్. ఏంటండి? ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్. ఈ పురా అనే పథక నిర్మాత ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ముఖ్యమైన పుస్తకాలు ఏంటంటే ఇగ్నైటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, విజన్ 2020. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు, గుర్తుపెట్టుకోండి. విజన్ 2020 అనేది ఎవరి పుస్తకం అండి? ఏపీజే అబ్దుల్ కలాం గారి పుస్తకం. నెక్స్ట్ మనకి ప్రతిభా పాటిల్ గారు. ఎవరండి? ప్రతిభా పాటిల్ గారు. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరండి? ప్రతిభా పాటిల్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతి కూడా ప్రతిభా పాటిల్. అదే తొలి రాష్ట్రపతి ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం గారు. మహిళా రాష్ట్రపతి అంటే ఎవరండి? ప్రతిభా పాటిల్ గారు. అదేవిధంగా ఆర్మీకి చెందినటువంటి T-90 యుద్ధ ట్యాంక్, ఇది నాకు తెలిసి T-90 యుద్ధ ట్యాంక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. T-90 యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించినటువంటి తొలి మహిళా రాష్ట్రపతి కూడా మనకి ప్రతిభా పాటిల్ గారు. ఇక్కడ యుద్ధ విమానం అని పడిందండి, నాకు తెలిసినంత వరకు ఇది T-90 అనేది యుద్ధ ట్యాంక్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా అండి? భారత రాష్ట్రపతి ఎవరండి? T-90 యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించినటువంటి తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి తొలి మహిళా రాష్ట్రపతి కూడా మనకి ప్రతిభా పాటిల్ గారు. మన భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి కూడా ప్రతిభా పాటిల్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ప్రణబ్ ముఖర్జీ గారు. ఎవరండి? ప్రణబ్ ముఖర్జీ గారు. ఏ రాష్ట్రం అండి? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. అత్యధిక దేశాలు పర్యటించినటువంటి రాష్ట్రపతి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు. అదేవిధంగా ఈ ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో, కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర వాణిజ్య మంత్రిగా, కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు. నెక్స్ట్ మనకి రామ్నాథ్ కోవింద్ గారు. ఎవరండి? రామ్నాథ్ కోవింద్ గారు. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి? రామ్నాథ్ కోవింద్ గారు. బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేశారు రామ్నాథ్ కోవింద్ గారు. దళిత వర్గాలకు చెందినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రెండవ రాష్ట్రపతిగా మనకి రామ్నాథ్ కోవింద్ గారు ప్రముఖులు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ద్రౌపది ముర్ము గారు. ఎవరండి? ద్రౌపది ముర్ము గారు
ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం అండి? ఒడిశా రాష్ట్రము. మన భారతదేశం యొక్క 15వ రాష్ట్రపతి. నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్నవ రాష్ట్రపతి? 15వ రాష్ట్రపతి. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు చెందినటువంటి తొలి రాష్ట్రపతి, అదేవిధంగా తొలి మహిళా రాష్ట్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేశారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు అని అడగవచ్చు. ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారండి? జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేయడం జరిగింది. మనకి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఎవరుంటారంటే లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక ఎలక్షన్ లో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు. ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించడం జరుగుతుంది. 2017లో మనకి రామ్నాథ్ కోవింద్ కి జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా ఎవరైతే ఉన్నారంటే వారు మనకి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరిగింది. అయితే 2022లో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించారు. ఎవరండి? రాజ్యసభ సెక్రటరీ జనరల్. అప్పుడు ఎవరున్నారండి? పిసి మోడీ గారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటే నెక్స్ట్ టైం రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు. మనకి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఆ రాష్ట్రపతి ఎన్నికలలో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ గారు వ్యవహరించారు. ఎవరండి? రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించారు. అప్పుడు ఎవరున్నారండి? పిసి మోడీ గారు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఎంతమంది ఉన్నారండి? 6 వ్యక్తులు ఉపరాష్ట్రపతిగా పనిచేసి తర్వాత రాష్ట్రపతులు అయినారు. వీరెవరంటే ఫస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఎవరండి మొదటి వ్యక్తి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సెకండ్ జాకీర్ హుస్సేన్ గారు. థర్డ్ వివి గిరి గారు. ఫోర్త్ ఆర్ వెంకట్రామన్ గారు. ఫిఫ్త్ శంకర్ దయాల్ శర్మ గారు. సిక్స్త్ కేఆర్ నారాయణ గారు. ఈ 6 వ్యక్తులు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొదటి వ్యక్తి ఎవరండి? ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఉపరాష్ట్రపతిగా పనిచేయకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎంతమంది ఉన్నారండి? ప్రస్తుతం 15వ రాష్ట్రపతి కాబట్టి ఆల్రెడీ 6 అయిపోయారు కాబట్టి మిగిలిన వారు ఎంతమంది ఉంటారు? 9 మంది ఉంటారు. ఆ 9 మంది ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, నీలం సంజీవరెడ్డి గారు, జ్ఞాని జైల్ సింగ్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ప్రతిభా పాటిల్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా ప్రస్తుతం మన భారతదేశంలో రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి ద్రౌపది ముర్ము గారు. ఈ 9 మంది కూడా ఉపరాష్ట్రపతిగా పని చేయకుండానే రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో వారు ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, నీలం సంజీవరెడ్డి గారు, జ్ఞాని జైల్ సింగ్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ప్రతిభా పాటిల్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు. ఇప్పుడు మనం రాష్ట్రపతి పదవికి పోటీ చేసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేశారండి? 6 మహిళలు పోటీ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ సుమిత్రాదేవి గారు, 2 గురు చరణ్ కౌర్ గారు, నెక్స్ట్ లక్ష్మీ సహగల్ గారు, నెక్స్ట్ ప్రతిభా పాటిల్ గారు, నెక్స్ట్ మీరా కుమార్ గారు, నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు. ఇందులో ఎవరు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేశారండి? ప్రతిభా పాటిల్ గారు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అయితే పోటీ చేసిన వారు ఎంతమంది అండి? 6 మహిళలు ఇప్పటి వరకు భారత రాష్ట్రపతి కోసం పోటీ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి భారత రాష్ట్రపతిగా పోటీ చేసిన మహిళలో
కింది వారు లేని వారు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహిళలను గుర్తించండి అని ఇచ్చి కింద మనకి ఆప్షన్స్ లో స్టేట్మెంట్స్ లా ఇచ్చి కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 మాత్రమే, 1, 2, 3 ఇలా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వ్యక్తుల వరుస క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రొనాలజీ ఆర్డర్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ మధ్య మనకి ఎగ్జామ్స్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది క్రొనాలజీకి సంబంధించి. కాబట్టి మీరు వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే క్రొనాలజీ ఆర్డర్. సో ఫస్ట్ ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ కూడా మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారే పనిచేయడం జరిగింది. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేశారు. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గారు పనిచేశారు. జాకీర్ హుస్సేన్ గారు మరణించడంతో వివి గిరి గారు తర్వాత తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ హిదయతుల్లా గారు కూడా మనకి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వివి గిరి గారు పూర్తికాల రాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, ఆ తర్వాత బిడి శెట్టి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి గారు, నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ గారు, నెక్స్ట్ ఆర్ వెంకట్రామన్ గారు, నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ గారు, నెక్స్ట్ కేఆర్ నారాయణ్ గారు, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు, నెక్స్ట్ ప్రతిభా పాటిల్ గారు, నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ గారు, ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు. ప్రస్తుతం మనకి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు. ఈ పేర్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రొనాలజీ ఆర్డర్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇందులో మనకి తాత్కాలిక రాష్ట్రపతులుగా ఎవరెవరు పనిచేశారండి? వివి గిరి గారు పనిచేశారు, జస్టిస్ హిదయతుల్లా గారు పనిచేశారు, బిడి శెట్టి గారు. ముగ్గురు తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగింది. ఇలా వరుస క్రమాన్ని చూస్తే మనకి 19వ వ్యక్తిగా మనకి ఎవరుంటారు? ద్రౌపది ముర్ము గారు ఉంటారు. అందులో మనకి ముగ్గురు తాత్కాలిక రాష్ట్రపతులను తీసేస్తే 16వ వ్యక్తిగా రావడం జరుగుతుంది. అండ్ 2 సార్లు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేయడం వల్ల 15వ రాష్ట్రపతిగా ప్రస్తుతం మనకి ద్రౌపది ముర్ము గారు వివరిస్తున్నారు. ఎంత అండి? 15వ రాష్ట్రపతి. మనకి నంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 14వ రాష్ట్రపతి, 15వ రాష్ట్రపతి ఎగ్జామ్ లో స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతారు. మనం అన్ని నేర్చుకుని ఆ ఒక్క చిన్న మిస్టేక్ చేస్తే మనకి మార్క్ పోతుంది. కాబట్టి ఎన్నవ రాష్ట్రపతి కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నవ రాష్ట్రపతి అండి? 15వ రాష్ట్రపతి. ఎంతమంది తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారండి? ముగ్గురు తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేశారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో మనకి రాష్ట్రపతి అనే టాపిక్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో అవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేషన్.